రేలో మరో బ్రేకింగ్ చూసాం. హన్మకొండ నగరంలో అపార్ట్మెంట్ను లక్ష్యంగా చేసుకుని బంగారం చోరీ చేసిన ముఠాను వరంగల్ కమిషనరేట్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్కు చెందిన ఈ ముఠా క్షణాల్లో చోరీ చేసి జిల్లాను దాటి వెళ్లింది. అప్రమత్తమైన కమిషనరేట్ పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముఠా కదలికలను గురించి ఆంధ్రప్రదేశ్లో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. ఈ ముఠా మంగళవారం హనుమకొండ ఠాణా పరిధి నయీం నగర్ కల్లెడ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నెంబర్ 107లో చోరీ చేసింది. ఈ ఫ్లాట్లో నిర్వహిస్తున్న విక్రమ్ పటేల్ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లాట్కు తాళం వేసి రాత్రి 10 గంటలకు వచ్చి చూసేసరికి ప్రధాన ద్వారానికి వేస్తున్న తాళం పగలకొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా 15 తులాల బంగారం నగలు, అదేవిధంగా 30,000 నగదు, 42 తులాల వెండి ఆభరణాలు అపహరించి వెళ్లారు. హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అపార్ట్మెంట్లో పట్టపగల చోరీలు జరగడం నగరవాసులకు ఆందోళనకు గురిచేసింది. దొంగల చేతిలో బ్రీఫ్ కేసు పట్టుకొని తెలిసిన వారు మాదిరిగానే దర్జాగా అపార్ట్మెంట్లో లోపలికి వెళ్లారు. తాళం వేసి ఉన్న ఫ్లాట్ను గుర్తించి తమ వద్ద ఉన్న పరికరాలతో వాటిని పక్కలు కొట్టారు. ఇంట్లోకి వెళ్లి బీరువా తాళాలను తెరిచి చోరీలకు పాల్పడ్డారు. వీరు పాత నేరస్తులే అని పోలీసులు చెబుతున్నారు. గతంలో వీరు రాష్ట్రంలో పలు జిల్లాలలో చోరీ చేసి పాల్పడ్డట్టు గుర్తించారు. ఈ ముఠా అత్యంత ప్రమాదకరమైందని పోలీసులు చెబుతున్నారు. ముఠాలోని 4 సభ్యుల్లో ఒకరి వద్ద దేశీవాలి తుపాకీ ఉంది. వీరు చోరీలు చేసే సమయంలో ఎవరైనా ఎదురు దాడికి పాల్పడితే వారిని కాల్చేందుకు సైతం వెనుకడుకు వేయారు. వీరి నుంచి 2 కిలోల వరకు బంగారం నగలు ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక ఉత్తరప్రదేశ్కు చెందిన ఈ ముఠాకు దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉంది. 4 నుంచి చోరీలు చేసి తర్వాత 2 కారులు వెళ్ళిపోతారు. మరో 2 రైలు లేదా విమానం ఎక్కుతారు. చోరీలు చేసిన జిల్లా నుంచి నిమిషాల్లో బయటకు వెళ్ళిపోతారు. ఇక్కడ సైతం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించేలోపే ఉమ్మడి వరంగల్ జిల్లాను దాటి వెళ్ళిపోయారు. కారులో వచ్చిన నిందితులు ఉపయోగించిన కారులు మధ్యప్రదేశ్ రిజిస్ట్రేషన్ చేసి ఉన్న నెంబర్ ప్లేట్ ఉంది. చోరీ చేసిన తర్వాత ఏపీ రిజిస్ట్రేషన్ చేసిన నెంబర్ తగిలించారు. ఇక్కడ చోరీ తర్వాత హైదరాబాద్కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ నుంచి కర్నూలు మీదుగా ఇతర రాష్ట్రాల్లో ప్రవేశించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులకు చిక్కిన సమాచారం. 11-12 గంటల మధ్యలో మటవాడ పోలీస్ స్టేషన్ ఏరియాలో గాయత్రి తర్వాత వదిరాజు 2 అపార్ట్మెంట్లో మన లాక్ బ్రేక్ చేయడం జరిగింది. ఆ డోర్ను బ్రేక్ చేసుకొని లోపలికి వెళ్ళి చేయడం జరిగింది. ఇంకా ఎంత అనేది వర్త్ ఎంత అనేది ఇంకా లేదు. మొత్తానికి 2 అఫెన్సులు చేయడం జరిగింది. వాళ్ళు కారులో వర్ణ కారులో వచ్చి తెలుస్తుంది. తర్వాత 2 నిందితులు ఉన్నట్టు తెలుస్తుంది. సీసీటీవీ వీటి పరిశీలిస్తే దానిని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి త్వరలోనే నిందితుల్ని పట్టుకోవడం జరుగుతుంది. ఇంకా లేదు, అలా పరిశీలిస్తాను. ఇంకా పూర్తి ఐడెంటిటీ సుమారు ఎంత